హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాణి ఎర్రంశెట్టి. ఈరోజు ఉలవచారు చేసి చూపించబోతున్నానండి. ఉలవచారు అనేది చాలా టేస్టీగా ఉండటమే కాకుండా హెల్త్కి కూడా చాలా మంచిది. ఎక్కువగా మనం ఉలవలతో చేసిన రెసిపీస్ అనేవి కుక్ చేసి మన ఫ్యామిలీకి సర్వ్ చేసామంటే వెయిట్ లాస్ కూడా అవుతుంది. ఆ ప్రాసెస్ అంతా కూడా నేను మీకు వివరంగా చెప్తాను. అంతకు ముందుగా నా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్న వారైతే రన్ అవుతున్న వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంటుంది కదా, దానిని టచ్ చేసి ఏఎల్ఎల్ ఆల్ అని బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేశారంటే నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ కూడా మీ ఫోన్కు నోటిఫికేషన్కి వస్తాయి. మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసినప్పుడే ఏ రోజు రెసిపీ ఆ రోజు మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తుందండి. ఓపెన్ చేసి చూడొచ్చు. ఫ్రెండ్స్, ఈ ఉలవచారు అనేవి చాలా చాలా బాగుండటమే కాకుండా హెల్త్కి కూడా చాలా మంచిదండి. మనం వారానికి ఒకసారైనా కూడా ఈ ఉలవలతో చేసిన రెసిపీస్ అనేవి మన ఫ్యామిలీకి సర్వ్ చేయాలి. ఆ ప్రాసెస్ అంతా కూడా నేను మీకు చూపిస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మధ్య మధ్యలో స్కిప్ చేస్తే అర్థం కాదు. ఇలా ఖాళీగా ఉన్న ఒక గిన్నెని తీసుకుని ఒక కప్పు నిండా ఉలవలు చూపిస్తున్నానండి. నేను 1/2 కేజీ ఉలవలతో చారు అనేవి చేసి చూపించబోతున్నాను. ఒక 1/2 కేజీ ఉలవల్ని అలా గిన్నెలో వేసేసుకుని దాని నిండా వాటర్ పోసుకోవాలండి. వాటర్ అనేవి ఎక్కువగా పోసుకోవాలి. గిన్నె నిండా ములిగే వరకు కూడా వాటర్ పోసుకోవాలి. ఎందుకంటే ఉలవలు నానిన తర్వాత బాగా పైకి వస్తాయి కదా, క్వాంటిటీ అనేది పెరుగుతుంది. అందుకే వాటర్ అనేవి ఎక్కువగా పోసుకోవాలి, లేదంటే కరెక్ట్గా నానవు. ఇలా మొత్తం పోసుకుని దాని నిండా వాటర్ పోసుకుని ఒక నైట్ అంతా నానబెట్టుకుని ఉంచుకోవాలండి. మనం మార్నింగ్ చారు చేయబోతుంటే ఒక రాత్రి అంతా కూడా అలా నానబెట్టుకుని ఉంచుకున్నామంటే ఉలవలు అనేవి బాగా మెత్తబడి ఉడికేటప్పుడు చక్కగా సాఫ్ట్గా ఈజీగా కుక్ అయిపోతాయండి. ఇలా నైట్ మొత్తం నానబెట్టుకుని నేను మీకు మార్నింగ్ చూపిస్తున్నాను. అవన్నీ నాని ఇలా మెత్తగా వచ్చాయండి. మనం ఇలా ఒక గింజని టచ్ చేసి చూస్తే, ప్రెస్ చేసి చూస్తే దానిపైన స్కిన్ అనేది ఈజీగా ఓపెన్ అవుతుంది కదా, బాగా నానినట్టు. ఇప్పుడు మనం ప్రాసెస్ అనేది చేయబోతున్నాం. 1/2 కేజీ ఉలవలు కూడా అలా గిన్నెలో వేసుకుని ఒక 2 లీటర్లైన వాటర్ పోసుకోవాలండి. బాగా కడుక్కున్న తర్వాత 2 లీటర్లైన వాటర్ పోసుకోండి. 2 లీటర్లు వాటర్ కూడా మనం ఉడికించుకునేటప్పుడు అవన్నీ కూడా వాటర్తోనే మనం చారు అనేవి చేయబోతున్నాం. ఈ ఉలవలు అనేవి పక్కన పెట్టేసుకుంటాం. ఇలా ఉడికిన తర్వాత నేను మీకు చూపిస్తున్నాను. కుక్కర్లో డైరెక్ట్గా ఉడికించుకోండి. 10 విజిల్స్ అయినా రావాలి. అంతసేపు కూడా ఉడికించుకుని ఆ ఉలవల్ని వడకట్టుకుని చారు అనేది గిన్నెలోకి వచ్చేలా పోసుకోండి. ఈ ఉలవలు అనేవి పక్కన పెట్టేసుకుందామండి. వీటిని తాళింపు వేసుకుని తినొచ్చు, లేదంటే కర్రీలాగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఓన్లీ మనం వాటర్తోనే చారు అనేవి చేయబోతున్నాం. అవన్నీ వడగట్టుకున్నాం కదా, దీనిలోకి ఒక అరగంట క్రితం నానబెట్టుకుని రసం తీసుకున్న చింతపండు అండి. ఇది చింతపండు రసం 1 కప్పు వేసుకున్నాం కదా, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. టేస్ట్కి సరిపడా గల్లు ఉప్పు వేసాను. అలాగే 2 టేబుల్ స్పూన్లు కారం వేసాను. అలాగే 2 పచ్చిమిర్చి చీలికలుగా కట్ చేసుకుని వేసుకున్నాను. పచ్చిమిర్చి ఘాటు అనేది ఎక్కువగా కావాలంటే ఇంకా 2 యాడ్ చేసుకోండి. అలాగే ఉల్లిపాయలు తీసుకుని ఇలా సన్నగా నిలువుగా పొడవుగా కట్ చేసుకుని వేసుకోవాలి. అవి ఒక 1/2 కప్పు వేసుకున్నానండి. అవి 2 కూడా వేసుకున్నాం కదా. ఇప్పుడు బాగా కడుక్కుని పెట్టుకున్న కరివేపాకు కూడా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. ఇప్పుడు కొత్తిమీరను కూడా బాగా కడుక్కుని ఇసుక అనేది ఏమీ లేకుండా వాష్ చేసుకున్న తర్వాత దానిని కూడా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. కొత్తిమీర ఫ్లేవర్ అనేది బాగా పడుతుందండి. మనం చారు మరుగుతున్నప్పుడే ఈ కొత్తిమీర అనేది వేసుకోవాలి. అప్పుడే ఆ ఫ్లేవర్ అనేది, ఆ టేస్ట్ అనేది బాగా వస్తుంది చారుకి. ఈ గిన్నెను పొయ్యి మీద పెట్టుకుని బాగా మరిగించుకుందామండి. మనం 2 లీటర్లు వాటర్ పోసాం కదా, అవన్నీ కూడా బాగా మరిగి 1 లీటర్ వాటర్ వచ్చేలా మరిగించుకుందామండి. అప్పటి వరకు కూడా మరగనివ్వాలి. ఇప్పుడు పోపు రెడీ చేసుకుందాం. ఒక గిన్నెని తీసుకుని 2 గరిటెల ఆయిల్ పోసుకుని 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, టీ స్పూన్ సాయి మినపప్పు, టీ స్పూన్ జీలకర్ర, టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ మెంతులు, కచ్చాపచ్చగా దంచిన వెల్లుల్లి రెబ్బలు వేసుకుని కొంచెం కరివేపాకు కూడా వేసుకుని పోపు రెడీ అయిన తర్వాత అదంతా కూడా తెచ్చుకుని చారులో వేసేసుకుందామండి. ఇంకా ఎంతో టేస్టీగా ఉండే ఉలవచారు రెడీ అయిపోయాయి. ఇంకా సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. మీరు ఈ ఉలవచారుతో
ఫ్యామిలీకి రైస్లో సర్వ్ చేశారంటే ఇంకా వేరే డిష్ ఏమి అడగకుండా చారుతోనే మొత్తం రైస్ అంతా కూడా తింటారండి. ఈ చారు పెట్టినప్పుడు అప్పడాలు కానీ వడియాలు కానీ అలా వేపి మనం పిల్లలకి సర్వ్ చేసామంటే చక్కగా ఇష్టంగా కమ్మగా తింటారు. ఇంకా ఎంతో టేస్టీగా ఉండే ఉలవచారు రెడీ అయిపోయాయి. ఒకసారి టేస్ట్ చూసుకుని సాల్ట్ చాలకపోతే యాడ్ చేసుకోవచ్చండి. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే ఈ వీడియో అనేది మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. అలాగే మీరు గనక కుక్ చేస్తే ఈ స్టైల్లో నేను చెప్పిన స్టైల్లో గనక మీరు కుక్ చేసి ఎలా కుదిరిందో కూడా నాకు కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేయండి. లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ రాణి ఎర్రంశెట్టి.